23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ ఇది అత్యంత కీలకమైనటువంటిది. శ్రీ సత్య జిల్లాలో కొడికొండ చెక్పోస్ట్ సరిహద్దుల్లో లేపాక్షి నాలెడ్జ్ జబ్బు గతంలో కేటాయించిన భూములు కలుపుకుని 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటిలో స్పేసు, ఏరోస్పేసు, ఎలక్ట్రానిక్సు, డ్రోను, ఐటీ పరిశ్రమలు ఇలా మొత్తం 16 కేటగిరీల పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశాఖ నగరానికి మాస్టర్ ప్లాన్ అందించిన లీ అండ్ అసోసియేట్స్కి ఈ పారిశ్రామిక పార్క్ మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించారు. గతంలో లేపాక్షికి అప్పగించిన 8,844 ఎకరాలు పోగా మిగిలిన భూములను అధికారులు సేకరిస్తున్నారు. టేకు లోడు దగ్గర 2,000 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐసి ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టింది. భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి సుమారు 14,000 ఎకరాలు సేకరించే బాధ్యతలు ఏపీఐసి చేపట్టింది. ఎకరానికి 7 నుంచి 14 లక్షల వరకు రైతులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఈ లెక్కన సుమారు 800 కోట్లు అవసరమవుతుంది. దీనికోసం రుణాన్ని తీసుకునేందుకు వివిధ ఆర్థిక సంస్థలతో ఏపీఐసి సంప్రదింపులు జరుపుతుంది. సుమారు 2,000 కోట్ల రుణాన్ని సమీకరించుకునేందుకు ఏపీఐసికి ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. భూములు అవసరమైన ప్రాంతాన్ని బట్టి రైతులకు చెల్లించాల్సిన పరిహారం నిర్దేశిస్తున్నారు. శ్రీ సత్య జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన ఇప్పటికే ఏపీఐసికి అందింది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.